హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ కోసం లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆ నోటిఫికేషన్ ఏప్రిల్ నెలలోనే విడుదల చేయబోతున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే మరి లోకేష్ గారు కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే నోటిఫికేషన్ వస్తుంది అన్న విషయం మాత్రం మన క్లారిటీ ఉంది. కానీ ఇది ఎప్పుడు పూర్తవుద్ది అని దాని గురించి అడిగినప్పుడు మరి మనకి ఏప్రిల్ నెలలోనే ఇది ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది త్వరలోనే పూర్తవుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యేటానికి ఇది పూర్తవుతుందని చెప్పేసి పాలకులు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో సాధ్యాసాధ్యాలు మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఎన్సీఎఫ్ కానీ లేకపోతే ఆర్టీఐ కానీ లేకపోతే ఇంకా మిగిలిన చట్టాల్లో కూడా మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఇప్పటి నుంచి అంటే 2011 నుంచి కూడా మనం చూస్తున్నాము. ప్రతి 6 నెలలకోసారి టెట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. టెట్ నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. మనకి ఫస్ట్ టెట్ కావాలి. టెట్ రాయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ టెట్ రాయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోతుంది. చాలామంది టెట్ రాశారు. ఎంతోమంది డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొత్తగా చదివి ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి టెట్ కావాలి కదా. అలాగే అందుకే 6 నెలలకు ఒకసారి టెట్ కండక్ట్ చేయాలని చెప్పేసి మనకి ఒక రూల్ అయితే ఉంది. ఆర్టీఐ ప్రకారంగా కూడా అదే మనకి ముఖ్యమైన విషయంగా తోస్తూ ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, టెట్ మనకి ఈ డిఎస్సి అనేది మరి ఎప్పుడు ఈ జూను జూలై నాటికి అయిపోద్దా అంటే అవుద్ది అని చెప్పొచ్చు. ఎందుకనంటే టెట్ కండక్ట్ చేయకపోతే అవుద్ది. ఇప్పుడు కనుక నోటిఫికేషన్ ఇస్తే అప్పటికి మ్యాక్సిమం 1 నెల అటు ఇటుగా అయిపోద్ది. కానీ టెట్ కంపల్సరీగా ఉండాలి. ఎంతో వేల మంది, లక్షల మంది అభ్యర్థులు కొత్తగా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. టెట్ రాయకుండా ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంతకుముందు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే రాక ఒక నోటిఫికేషన్ 16,000 పైచిలుకు పోస్టులు మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ 16,000 పైచిలుకు పోస్టులు మీకు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద నోటిఫికేషన్ ఎవరు వదులుకోలేరు. కాబట్టి టెట్ ఖచ్చితంగా కండక్ట్ చేయాల్సిందే. ఫస్ట్ ప్రయారిటీ టెట్. అయితే ఇది టెట్ అవుతుందా, టెట్ కమ్ టీఆర్టీ అవుతుందా అనేది కూడా మనకి కొద్దిగా వెయిట్ చూడాల్సి ఉంటుందన్నమాట. టెట్ కమ్ టీఆర్టీ ఉంటే ఉండొచ్చు కదా. టెట్ కమ్ టీఆర్టీ అనేది ఎందుకంటే ఇది ఇలా పెట్టారనుకోండి, ఇలా పెట్టినా టైం సేవ్ అవుద్ది. ఒకసారి టెట్ ఇచ్చి ఇంకోసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అవుద్ది. టెట్ ఇచ్చినాక మళ్ళీ 2-3 నెలలకు కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కుదరదు. కాబట్టి టెట్ కమ్ టీఆర్టీ అయితే త్వరగా అయిపోద్ది. ఒకటే నోటిఫికేషన్లు అన్నీ వచ్చేస్తాయి. టెట్ కమ్ టీఆర్టీ అయితే చాలా టైం సేవ్ అవుద్ది. అనుకున్నట్టుగా సెప్టెంబర్, అక్టోబర్ నాటికి డిఎస్సి నోటిఫికేషన్ క్లియర్ అయిపోద్ది. అంటే పోస్టింగ్స్ కూడా ఇచ్చేయడం అయిపోద్దాం. టెట్ కమ్ టీఆర్టీ ఇస్తేనే, టెట్ కమ్ టీఆర్టీ ప్రయారిటీగా ఇస్తే, ఈ నోటిఫికేషన్ కనుక ఇస్తే ఖచ్చితంగా ఏంటి టెట్ కమ్ టీఆర్టీ అయితే అభ్యర్థులందరికీ చాలా వరకు బెనిఫిట్ అవుద్ది. అంటే టైం సేవ్ అవుద్ది. అట్ ది సేమ్ టైం ఇప్పటికే చాలామంది చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాం అని చెప్తున్నారు కదా. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎట్టగో టెట్ కావాలి. వాళ్ళకి అన్యాయం చేయలేము. వాళ్ళకి అన్యాయం చేయడం కుదరదు. కంపల్సరీగా రాయాల్సిన వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు. ఇంత పెద్ద నోటిఫికేషన్ వాళ్ళు వదులుకోలేరు. వాళ్ళకి ఇవ్వకుండా అవకాశం ఉండకూడదు. గవర్నమెంట్ కూడా అదే ఆలోచిస్తుంది. ప్రభుత్వం వారు కూడా ఖచ్చితంగా టెట్ పెడతామంటారు. టెట్ పెడతాం కంపల్సరీ, టెట్ పెట్టడం ఖాయం. అదే టెట్ పెట్టే కన్నా మళ్ళీ టెట్ పెడితే మళ్ళీ డిఎస్సి వచ్చేదాకా ఆగాలి అనుకుంటారు కదా, ఇంకా చాలా టైం పడుతుంది అనుకుంటారు కదా. అప్పుడు టెట్ కమ్ టీఆర్టీ అయితే ఇది మీ చాయిస్. అయితే మీకు అందరికీ డిఎస్సి ఉంటుంది, అట్ ది సేమ్ టైం టెట్ ఉంటుంది. కాబట్టి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటా ఉంటే ఎప్పుడు ప్రిపేర్ అవ్వాల్తూనే ఉంటాం మనం. ఎందుకంటే ఎప్పుడో డిఎస్సి ఇచ్చారు, ఎప్పటి నుంచో డిఎస్సి వస్తుంది అన్నారు. అంతెందుకు డిఎస్సి లేదు ఏపీలో అనే మాట లేదు. ఎందుకనంటే ఉన్న గవర్నమెంట్ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత మధ్యలో లిమిటెడ్ డిఎస్సి అన్నారు, దానికి చదివారు. ఆ తర్వాత మరో మినీ డిఎస్సి ఇచ్చారు, దానికి చదివారు. మళ్ళీ మొన్న 6,000 పోస్టులు, 6,500 పోస్టులకి లాస్ట్ ఇయర్ ఒక డిఎస్సి నోటిఫికేషన్ ప్రిపేర్ చేశారు, అది అనౌన్స్ చేశారు. అప్పుడు కూడా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిపోయే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. మళ్ళీ ఇవి వచ్చిన ఈ 100 రోజుల్లో ఈ 100 రోజులు ఎన్నోసార్లు రాగానే కొత్త గవర్నమెంట్ వచ్చిన వెంటనే డిఎస్సి ఉంటుందని చెప్పి అప్పటి నుంచి ఉన్నారు. అదే ఫేవర్లో అందరూ ఉన్నారు. కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అవ్వకుండా, డిఎస్సి అనే మాట మీ మైండ్లో లేకుండా ఏనాడు లేదు. ప్రతిసారి డిఎస్సి దానికోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు, కోచింగ్కి వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. కాబట్టి ఇక మళ్ళీ అంత ప్రిపేర్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకా వెయిట్ చేయాలా, ఏజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ కూడా ముఖ్యం మనకి. మీరు అంతా గమనించినట్లయితే ఏజ్ ఇప్పటికే చాలామందికి 40 దాటిపోయిన వాళ్ళు ఉన్నారు, 45 దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ అన్యాయం అయిపోతారు. ఇట్లా డేస్ డ్రాగన్ అయిపోతూ ఉంటే వీళ్ళు అన్యాయం అయిపోతారు. ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ముఖ్యము. అట్లాంటి వాళ్ళు అవకాశం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి
వీళ్ళందరికీ టైం సేవ్ అవ్వాలంటే టెట్ ఒకసారి ఇచ్చి డిఎస్ టెట్లోకి ఇవ్వాలి. ఎందుకంటే విన్నారు చాలామంది రాయాల్సిన వాళ్ళు, వాళ్ళకి టెట్ కావాలి. ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఒకటే కావాలి అంటే టెట్ కమ్ టీఆర్టీ అనుకోండి, దీంట్లోనే టెట్ టీఆర్టీ రెండు వచ్చేస్తాయి, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్. చక్కగా మీకు టైం సేవ్ అవుద్ది. అక్టోబర్ నాటికి నోటిఫికేషన్ ఫిల్ అయిపోద్ది, కంప్లీట్ అయిపోద్ది. అక్టోబర్ దసరా వస్తుంది, దసరా ప్రభుత్వం కూడా చక్కగా ఒక అకేషన్ చూసుకుంటుంది. అది దీపావళినో దసరానో లేకపోతే మరి డిసెంబరో ఏదో ఒకటి అకేషన్ చూసుకుంటుంది. ఆ అకేషన్కి పోస్టింగ్స్ ఇస్తుంది. అట్లాగా ఏదో ఒక అకేషన్ చూసుకునే మాత్రమే పోస్టింగ్ ఇస్తుంది. కాబట్టి అక్టోబర్ నాటికి చక్కగా ఈ నోటిఫికేషన్ అయిపోయే ఛాన్సులు ఉంటాయి. టెట్ కమ్ టీఆర్టీ ఇస్తే, టెట్ కమ్ టీఆర్టీ మీ చాయిస్ అయితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.